మావా నువ్వు ప్రాంప్ట్లు యూస్ చేసి ఇమేజెస్ జనరేట్ చేస్తున్నావు, నువ్వు తోపు. ఆ ఏఐని బొమ్మల ఇమేజెస్ జనరేట్ చేయడానికి మాత్రమే యూస్ చేద్దామా, లేదా ఆ ఏఐని వెపన్ లా యూస్ చేసి మన కెరీర్ ని బూస్ట్ చేసుకుందామా? వెపన్ లా యూస్ చేసి కెరీర్ బూస్ట్ చేసుకుందాం అనుకుంటే ఒక్క సెకండ్ ఫాలో నొక్కి పెట్టేసి వచ్చేయండి. ఓకే అన్నా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, నువ్వు ఏఐని యూస్ చేసి కోడింగ్ చేసుకుంటావు, మరి మాకు సాఫ్ట్వేర్ కి సంబంధమే లేదు, మరి వెపన్ లా మాకెలా యూస్ అవుద్దని మీరు అడగచ్చు. మావా నువ్వు డాక్టర్ అవని, పోలీస్ అవని, చార్టెడ్ అకౌంటెంట్ అవని, లేదా ఒక చిన్న బిజినెస్ చేస్తుండొచ్చు, వైరింగ్ చేసి ఎలక్ట్రీషియన్ అయి ఉండొచ్చు, ఒక మెకానిక్ అయి ఉండొచ్చు, లేదా ఇంటికి పెయింటింగ్ చేసి ఒక పెయింటర్ కూడా అయి ఉండొచ్చు. మనకి నచ్చి చేసే పని ఏదైనా సరే అది మన వృత్తి ధర్మం. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్, ఆ పనిని ఇంకా స్మార్ట్ గా చేయలేమా? ఆ పనికి ఏం యాడ్ చేసి టైం సేవ్ చేయలేమా? మనీని ఇంక్రీజ్ చేసుకోలేమా? లేదా మనకు వచ్చే కస్టమర్స్ రీచ్ పెంచుకోలేమా? మనం మాన్యువల్ గా చేస్తున్న పనిని ఆటోమేషన్ తో ఈజీ చేయొచ్చు. ఎస్టిమేట్ ప్రిపేర్ చేయొచ్చు, కస్టమర్ ఫాలో అప్ ఆటోమేట్ చేయొచ్చు, మార్కెటింగ్ పోస్ట్ క్రియేట్ చేయొచ్చు. సో మావా నీ కెరీర్ లో నువ్వు ఏ వర్క్ అయినా చేస్తుండొచ్చు, కానీ దానికి ఏఐని అప్లై చేస్తే ఎంత ప్రొఫెషనల్ గా నీ వర్క్ ఇంప్రూవ్ అవుద్దో మనం కమింగ్ వీడియోస్ లో చూద్దాం. యాక్చువల్లీ నా పర్సనల్ ల్యాప్టాప్ ఇష్యూ వచ్చింది, కొత్త ల్యాప్టాప్ ఆర్డర్ పెట్టాను, అది రాగానే మనం ఆటోమేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. మీరు ఫాలో నొక్కి పెట్టేసుకోండి. మీ యూస్ కేస్ ఏంటో, మీ పని ఏంటో, దానికి మనం ఏఐని ఎలా అప్లై చేయబోతున్నామో చూద్దాం కమింగ్ వీడియోస్ లో.